సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని మహమ్మద్ చాంద్ పాషాని నేను ఉన్నది వాస్తవానికి నేను తెలియజేస్తున్నాను. నేను అధికార వాళ్ళు అర్థం చేసుకోవాలని కూడా చెప్తున్నాను. జర్నలిస్టుల మీద రౌడీజం చేసుడు పద్ధతి కాదని కూడా చెప్తున్నాను. మీకు చేతనైతే ఫస్ట్ జర్నలిస్టులకు ఆర్గనైజేషన్ కార్డు మంజూరు చేయండి. జర్నలిస్టులకు ఫస్ట్ ఇంద్రమ్మ అమలు చేయండి. జర్నలిస్టులకు ఒక ఎకరం భూమి అమలు చేయండి. జర్నలిస్టులకు డబల్ బెడ్ అమలు చేసి మాట్లాడండి. ఆర్గనైజేషన్ కార్డు ఇష్యూ చేసేందుకు జర్నలిస్టులకు కలెక్టర్ గారికి దమ్ము లేదా అని నేను అడుగుతున్నాను. దీనికి ఆన్సర్ ఇవ్వండి. సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు 90 రోజుల్లో ఆర్గనైజేషన్ కార్డు అమలు చేస్తారని జర్నలిస్టులకు మాట ఇచ్చి మాట తప్పారు. మీరు ఆ మాట నిలబెట్టుకోవాలని కూడా కోరుకుంటున్నాం. మేము మున్సిపల్ కమిషనర్ గారికి కూడా అన్ని వాట్సాప్లో అన్ని ఆధారాలు పెట్టాను. ఆధారాలు ఉన్నాక మరి నన్ను ఎందుకు లోపల రాణిస్తలేరు కలెక్టర్ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీస్లో? దానికి ఆన్సర్ ఇవ్వండి కలెక్టర్ గారు. ఆన్సర్ ఎందుకు ఇస్తలేరు అంటే మీ అధికారి వాళ్ళు తప్పులు చేస్తున్నారని మీకు భయం. ఎందుకు భయపడుతున్నారు తప్పు చేయకపోతే? అంటే ఒక్క మీడియా మిత్రుడు అధికారి వాళ్ళు చెప్పినట్టు వార్తలు పెట్టాలన్నా? లేదు, పెట్టం. మేము ఏం చేస్తారు? కేసు నమోదు చేస్తారా? చేసుకోండి, నేను చేయమని చెప్తున్నాను కదా. అంటే మీరు అధికార వాళ్ళు తప్పులు చేశారని ఒక మీడియా మిత్రుల మీద తప్పులు నిందలేస్తున్నారు. పోలీస్ కంప్లైంట్ చేస్తానని ఎలా చెప్పారు మీరు? ఏ అధికారంతో చెప్పారు మీరు? ఆర్గనైజేషన్ కార్డు లేకపోతే మీకు లోపలికి వస్తే అరెస్టు చేపిస్తారని ఎట్లా చెప్పారు జిల్లా కలెక్టర్ గారు? దీనికి ఆన్సర్ ఇవ్వండి. ఎలా చెప్పారు? ఆర్గనైజేషన్ కార్డు లేకపోతే లోపలి రావద్దని జాయింట్ కలెక్టర్ ఎలా చెప్పారు ఈ మాట? దీనికి ఆన్సర్ ఇవ్వండి కలెక్టర్ గారు. సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు మాట ఇచ్చి మాట తప్పిన సీఎం గారు, మీరు 90 రోజుల్లో మీడియా మిత్రులకు ఆర్గనైజేషన్ కార్డు ఇష్యూ చేస్తానని మీరు మాట తప్పారు కదా. మరి దానికి ఏం సమాధానం ఇస్తారు సీఎం రేవంత్ రెడ్డి గారు? నేను ఒక జర్నలిస్ట్, నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా మాట్లాడుతున్నాను. నేను అడిగింది మీరు ఆన్సర్ ఇవ్వండి. మీరు కరెక్ట్ అయిన సీఎం, లేకపోతే మీరు న్యాయం చేయలేకపోతే మీ పదవికి రాజీనామా చేయాలి. మీరు ఎన్నికలలో ప్రజలకు మోసాలు చేస్తూ ఉంటారు. అంటే అందరు జర్నలిస్టులు అమ్ముడు పోరు. ఓకే, నేను ఒప్పుకుంటాను. తెలంగాణ స్టేట్లో కొంతమంది జర్నలిస్టులు అమ్ముడు పోయినరు, కానీ మా ఛానల్ అమ్ముడు పోదు. ఈ మహమ్మద్ చాంద్ పాషా అమ్ముడు పోదు. ఫస్ట్ మీరు మా మీడియా మిత్రులకు ఫస్ట్ ఆర్గనైజేషన్ కార్డు ఇష్యూ చేయండి. జర్నలిస్టుల మిత్రులకు ఇంద్రమ్మ అమలు చేయండి. డబల్ బెడ్ అమలు చేయండి. జర్నలిస్టులకు ఒక ఎకరం భూమి అమలు చేయండి. మాట ఇచ్చి మాట తప్పిన సీఎం గారు, నేను మీకు సూటిగా అడగాలదలుచుకుంటున్నాను. నా నంబర్ కూడా మీకు ఇచ్చాను. ఎనీ టైం ఎప్పుడైనా మీరు నాకు కాల్ చేయొచ్చు, నేను వస్తాను. మీ అధికార వాళ్ళు సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో కూడా అధికార వాళ్ళు రౌడీజం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో కూడా రౌడీజం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో కూడా రౌడీజం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో కూడా చేస్తున్నారు. మీరు ఫస్ట్ జిల్లా కలెక్టర్ గాళ్లకు చెప్పండి, ఒక్క మీడియా మిత్రుల మీద రౌడీజం చేసుడు అది మంచిది కాదని కూడా చెప్తున్నాను. ఈ పద్ధతి మానుకోవాలని కూడా చెప్తున్నాను. ఎందుకంటే చిన్న మీడియా కానీ పెద్ద మీడియా కానీ మా మీడియా వాళ్ళతోటి మీరు పైకి వచ్చిన వాళ్ళు. మా మీడియా వాళ్ళు లేకపోతే మీకు పేరు కూడా రాదు. మీరు ఈరోజు స్థానం సంపాదించారంటే మా మీడియా మిత్రులతోటి మీరు స్థానం సంపాదించారు. మా మీడియా లేకపోతే మీరు కూడా పనికిరారు. వాస్తవా కాదా? నేను చెప్తున్నాను. మరి మీడియా మిత్రులకు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? ఏ అధికారంతో చిన్న చూపు చూస్తున్నారు? మేము వార్తలు కవర్ చేసేందుకు వస్తే పని పాట లేక వార్తలు కవర్ చేస్తున్నారని అధికార వాళ్ళు చెప్పారు కదా. మరి పని పాట లేకనే మీరు నెలకు జీతాలు తీసుకుంటున్నారా? ఎవరు ఇస్తున్నారు మీకు జీతాలు? ప్రజలు జీతాలు ఇస్తున్నారు కదా. ప్రజలు దయాభిక్షతోటి మీరు మీ భార్య పిల్లని సాదుతున్నారు కదా. మరి మీరు జీతాలు తీసుకుంటలేరా? పుణ్యానికి ఉద్యోగం చేస్తున్నారా? ఎందుకు తీసుకున్నారు జీతాలు? ప్రజలకు సేవ చేస్తేందుకున్నారు. ప్రజలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? ఒక జిల్లా కలెక్టర్ అంటే ఒక జడ్జి సమానము. న్యాయం చేస్తారు జడ్జి, కానీ అన్యాయం చెయ్యరు. అన్యాయం చేసిన వాడు ఈ భూమి మీద బతికేందుకు కూడా అధికారం లేదు మీకు అని నేను మీకు సవాలు విసిరిస్తున్నాను. దీనికి ఆన్సర్ ఇవ్వగలుగుతారా? మీరు ఏం చేస్తారు? మా అంటే నాకు అరెస్ట్ చేపిస్తారా? చేపియండి. ఏం చేపిస్తారో మీరు? చంపిస్తారా? చంపిపోయి ప్రతిసారి నేను మీకు ఔపచారికంగా చేశాను. ఎందుకు పేస్కి మాట్లాడతాను నాతోటి?
నేను జర్నలిస్ట్ అంటే ఒక మీడియా మీద అందరూ అమ్ముడు పోయేటోళ్ళు అనుకుంటారా? అందరూ అమ్ముడు పోయేటోళ్ళు కాదు. మా ఛానల్ పేడ్ ఛానల్ కాదు. వాస్తవానికి ఆధారాలు ఉంటేనే మేము ఈ వార్తలు కవర్ చేస్తాము. ఆధారాలు లేని మేము వార్తలు చేయము. వాస్తవానికి మన తెలంగాణ స్టేట్లో కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు. 200కు 300కు 500కు అమ్ముడు పోయిన సన్నాసులు కూడా ఉన్నారు. ఈ చాందు పాష అమ్ముడు పోడు, ఎవరికి బానుసులు కాడు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, ఇంతవరకు తీసుకోను కూడా. ఏ అధికార వాళ్ళు కూడా లంచాలు తీసుకున్నా కానీ నాకు ఆధారాలు వస్తే నేను ఏ అధికార వాళ్ళని కూడా వదిలిపెట్టానని కూడా ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను. దయచేసి దీని మీద గమనించాలని కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఆలోచించండి. ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ మీరు అండగా ఉండాలి. న్యాయానికి సపోర్ట్ చేయాలి, అన్యాయానికి సపోర్ట్ చేయొద్దని మహమ్మద్ చాంద్ పాషా మీకు కోరుకుంటున్నాను. దయచేసి ఎందుకు చెప్తున్నానో దీన్ని అర్థం చేసుకొని అన్ని ఆధారాలు ఉన్నాయి. ఒకటి ప్రెస్ మీటింగ్ పెట్టండి, మీరు జడ్జి గారికి పిలిపియండి, రాష్ట్ర గవర్నర్ గారికి పిలిపియండి. నేను అన్ని ఆధారాలు చూపిస్తున్నాను. నా దగ్గర ఆధారాలు లేకపోతే నన్ను అరెస్టు చేయాలని కూడా ప్రతిసారి చెప్తున్నాను. నేను ఆధారాలు చూపిస్తే మీ ఉద్యోగానికి రాజీనామా చేస్తారని నేను మీతోటి ఓపెన్ ఛాలెంజ్గా చేస్తున్నాను. 10,000 దరఖాస్తులు ఏమైనాయి? సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో గోలైనాయా లేవా? తీయండి. లేకపోతే నా దగ్గర ఉన్నాయి, అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చినాయని నాకు అడిగారు కదా అధికార వాళ్ళు. ఎక్కడి నుంచో నేను సంపాదించుకున్నాను. ఫస్ట్ మీ దగ్గర ఉన్న ఆధారాలు తీయండి. చేతనైతేనా? చాతగాని దద్దమ్మలు మీరు అధికార వాళ్ళు. మా దయాభిక్షతోటి మీరు బతుకుతున్నారు. మేము జీతాలు ఇవ్వకపోతే మీకు ఎవరిస్తున్నారు జీతాలు? దీనికి ఆన్సర్ ఫస్ట్ నేను ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికార వాళ్ళకు చెప్తున్నాను. నేను మీకు చేత కాదుగా. ఏమన్నా మాట్లాడితే మీడియా మిత్రుల మీద కేసులు పెడతారు, అరెస్టు చేపిస్తారు. ఎందుకు? వాళ్ళు నీతి నిజాయితీగా ఉంటారు కనుక. అధికార వాళ్ళు తప్పులు చేస్తున్నారండి. అది బయట పెట్టద్దు, వార్తలు పెట్టద్దని ఎందుకు టార్చర్ చేస్తున్నారు? చాందు పాషా ఎవరికి జీతగాడా? ఎవరికైనా పానుసా? నేను భయపడుతందుకు ఉన్న వాస్తవాలు పెడతాను. నేను ఏం చేసుకుంటారో చేసుకోండి అని కూడా తెలియజేస్తున్నాను. నేను మరొక్కసారి తెలియజేస్తున్నాను, మీరు ఏం చేస్తారో చేసుకోండి. మరి పేదవాళ్ళకు ఇల్లు దొరికాయా కనుక్కుంటందుకు పోయినానండి. ఎందుకంటే పేదవాళ్ళు వాస్తవానికి 50 సంవత్సరాల నుంచి కిరాయిలో ఉంటున్నారు. కిరాయిలు కట్టలేకపోతున్నారు. నానా బాధలు పడుతున్నారండి, నానా అవస్థలు పడుతున్నారు. దీని విషయంలో నేను కొన్ని ఆధారాలు సంపాదించాను. నేను జిల్లా కలెక్టర్ తోటి మాట్లాడి ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దామని వెళ్ళానండి. వాస్తవమే నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. పై ఆఫీసర్ నుంచి అందరూ ఇవ్వాలని ఆర్డర్ జారీ చేసినాక కూడా ఇది ఆర్డర్ కాపీలని దాచిపెట్టుకున్నారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో. ఇదే విషయంలో అర్హులైన వాళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు దొరికాయా ఇది కనుక్కొని తందుకుపోయినానండి. అధికార వాళ్ళు ఏమంటున్నారంటే జిల్లా కలెక్టర్ ఆఫీస్లో అడ్యుకేషన్ కార్డు ఉంటేనే లోపలికి అనుమతి ఇస్తాము, కార్డు లేని వాళ్లకు ఇక్కడ వీడియోలు తీసుకుంటే మేము మీకు పోలీస్ కేసు చేస్తాము అని బెదిరించారు సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్కు. ఈ మహమ్మద్ చాంద్ పాషా దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటేనే అధికార వాళ్ళతోటి నేను మాట్లాడతానండి. ఆధారాలు లేనిది నేను మాట్లాడాను. ఎందుకు అధికార వాళ్ళు భయపడుతున్నారు? చాంద్ పాషాతోటి ఫేస్కి ఫేస్ మాట్లాడాలి అని అంటున్నాను. అధికార వాళ్ళు ఏది చెప్తే అదే వార్తలు పెట్టాలని చెప్తారండి. మా ఛానల్ పేడు వార్త కాదు, ఉన్న వాస్తవానికి వార్త పెడతాం. మేము అమ్ముడు పోయే ఛానల్ కాదు మాది. నీతి నిజాయితీగా ఉన్న మా ఛానల్ ఇది. ప్రజల పక్షాన ఉంటుంది మా ఛానల్. మా ఛానల్ అమ్ముడు పోదు. చాంద్ పాషా ఎవరికి అమ్ముడు పోదు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని మేము వార్తలు పెట్టమండి. మేము డబ్బులు ఎవరైతే తీసుకొని పెడుతున్నారో వార్తలు, వాళ్ళు పేరు వార్తలు పెడుతున్నారండి. వాళ్ళు కక్కుతుపడారు, డబ్బులకు అమ్ముడు పోయింది. కానీ మా ఛానల్ అలాంటి వాది కాదు. ఎవరు తప్పు చేసినా కానీ మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాము, ప్రజలకు తెలియజేస్తాము. ఏ అధికార వాళ్ళైనా కానీ 100%
పేద ప్రజలకు న్యాయం జరగాలని కూడా మేము కోరుకుంటున్నాము. ప్రాణాలకు తెగించి మేము రోడ్డు మీదకి వెళ్తామని న్యూస్ కవర్ చేసేందుకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఏమంటారంటే పని పాట లేక మీరు న్యూస్ కవర్ చేస్తారా అంటున్నారు. పని పాట లేకనే న్యూస్ కవర్ చేస్తున్నాము. అయితే అధికార వాళ్ళకు మంచి పేర్లు వస్తున్నాయి, పొలిటికల్ పార్టీ లీడర్స్లకు మంచి పేరు వస్తున్నాయి. నేను ఒకటి అడుగుతున్నాను జిల్లా కలెక్టర్ గారికి, మీరు ఫస్ట్ మాకు అడ్మిషన్ కార్డు ఇవ్వండి, మేము చూపిస్తాము. మీకు చేతనైతే లేదా ఒక మీడియా మిత్రులకు అడ్మిషన్ కార్డు ఇష్యూ చేసేందుకు మీకు చేతనైతే లేదు, మీరు కార్డు ఇవ్వలేదు, మరి ఎలా మీరు కార్డు అడుగుతున్నారు మాకు? ఫస్ట్ మీరు మా జర్నలిస్ట్ మిత్రులకు అడ్మిషన్ కార్డు ఫస్ట్ ఇష్యూ చేయండి, తర్వాత మీరు అడగండి అడ్మిషన్ కార్డు ఉంటే లోపల రావాలని. మీరు అడ్మిషన్ కార్డు ఇష్యూ చేసేందుకే మీ జిల్లా కలెక్టర్ గారికి చేతనైతే లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు 90 రోజుల్లో అడ్మిషన్ కార్డు ఇష్యూ చేస్తాను జర్నలిస్టుల మిత్రులకు అని చెప్పింది. సీఎం గారు మాట ఇచ్చి మాట తప్పారు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. సీఎం గారు అడ్మిషన్ కార్డు లేకపోతే ఏ డిపార్ట్మెంట్లో పోయి వార్తలు కవర్ చేస్తే అధికార వాళ్ళు జర్నలిస్టుల మీద కేసు బుక్ చేస్తామని బెదిరిస్తున్నారు జర్నలిస్టులకు. ఇది పద్ధతి కాదు. మా జర్నలిస్టులతోటే మీరు పేరు సంపాదించుకున్నారు సీఎం గారు, మా జర్నలిస్టులతోటే మీరు మంచి పేరు సంపాదించుకున్నారు, అధికారంలో కూర్చున్నారు. మా జర్నలిస్టులకు ఎందుకు ఇన్సెట్ చేస్తున్నారు? సమాధానం ఇవ్వండి. జిల్లా కలెక్టర్ గారు, మీరు ఏదైనా మీటింగులు పెడితే అధికార వాళ్ళు మీటింగ్లకు కొంతమంది జర్నలిస్టులకు లోపలే పిలిపిస్తారండి. ఎవరికి పిలిపిస్తారు? అధికార వాళ్ళు మాట విన్న వాళ్ళకు, అధికార వాళ్ళకు ఎవరైతే జర్నలిస్టు మానుసులు అవుతారో వాళ్ళకే పిలిపిస్తారండి. ఈ మహమ్మద్ చాంద్ పాషా ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఏ మీటింగ్ జరిగినా కానీ నేను వెళ్తానండి, నాకు లోపలికి రానియరు. ఎందుకు రానియరు? దానికి కారణం ఏంది? ఉన్నది ఉన్నట్టు అడుగుతాం మేము, ఇది తప్ప. ఉన్నది వాస్తవానికి వార్తలు పెడతాం, ఇది తప్ప. అడ్మిషన్ కార్డు లేకపోతే మీ మీద చర్యలు తీసుకుంటానని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఇది ఎవరు చెప్పారంటే ఏవో గారు చెప్పారు, ఇది కలెక్టర్ గారు స్వయంగా చెప్పారు, జైన్ కలెక్టర్ గారు చెప్పారు, సంగారెడ్డి ఆర్డీఓ ఆఫీసులో చెప్పారు, ఇది సంగారెడ్డి మండల ఆఫీసులో తహసీల్దార్ గారు చెప్పారండి. ఇది తప్పు కదా? జిల్లా కలెక్టర్ గారికి తెలియదా? ఫస్ట్ మీడియా మిత్రులకు అడ్మిషన్ కార్డు ఇవ్వాలి అని తెలియదా? ప్రతి ఒక్క మినిస్టర్స్ అండి, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రతి ఒక్క అధికార వాళ్ళ మీద కూర్చున్న సీఎంలు జర్నలిస్టులకే మోసం చేస్తున్నారండి. ఇప్పుడు మాట ఇచ్చి మాట చెప్తున్నారండి. నేను ఒకటి అడుగుతున్నాను సీఎం రేవంత్ రెడ్డి గారు, దీనికి మీరు ఆన్సర్ ఇవ్వండి. జర్నలిస్టులకు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? మరి జర్నలిస్టులకు అడ్మిషన్ కార్డు ఇష్యూ చేయాలి కదా. జర్నలిస్టులు కిరాయితోటి ఉంటున్నారు కదా, మరి జర్నలిస్టులకు కూడా ఇంద్రమ్మ ఇందు ఇవ్వచ్చు కదా, జర్నలిస్టులకు ఓపెన్ ప్లేస్ ఒక కిరం ఇవ్వచ్చు కదా, జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇస్తలేరు జర్నలిస్టులకు? అంటే మీ పేడు వార్తలు పెట్టే వాళ్ళకే మీరు అడ్మిషన్ కార్డు ఇస్తారా? పేడు వార్త పెట్టే వాళ్ళకే మీరు ఇంద్రమ్మ ఇంది ఇస్తారా? పేడు వార్త పెట్టే వాళ్ళకే మీరు ఓపెన్ ప్లేస్ ఇస్తారా? నీతి నిజాయితీగా ఉన్న జర్నలిస్టులకు మీరు అడ్మిషన్ కార్డు ఇష్యూ చేయరా అని నేను మీకు ఓపెన్గా మాట్లాడుతున్నాను. నేను అసలు ఎందుకు భయపడుతున్నారు? ఈ చాంద్ పాషా ఒక పేద కుటుంబంలో పుట్టాడు. ఈ చాంద్ పాషా పుట్టినప్పటి నుంచి కిరాయిగా ఉంటున్నాడు. ఎన్నోసారి దరఖాస్తులు పెట్టుకున్నాను నేను కూడా. ఇంతవరకు ఎందుకు అలాట్మెంట్ చేయలేదు? నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు లేకపోతే నన్ను అరెస్టు చేయాలని కూడా ప్రతిసారి చెప్పాను. మీరు ఫోన్ చేయండి, ఇంద్రమ్మ ఇంది ఇస్తారా? పేడు వార్త పెట్టే వాళ్ళకే మీరు ఓపెన్ ప్లేస్ ఇస్తారా? నీతి నిజాయితీగా ఉన్న జర్నలిస్టులకు మీరు అడ్మిషన్ కార్డు ఇష్యూ చేయరా అని నేను మీకు ఓపెన్గా మాట్లాడుతున్నాను. నేను అసలు ఎందుకు భయపడుతున్నారు? ఈ చాంద్ పాషా ఒక పేద కుటుంబంలో పుట్టాడు. ఈ చాంద్ పాషా పుట్టినప్పటి నుంచి కిరాయిగా ఉంటున్నాడు. ఎన్నోసారి దరఖాస్తులు పెట్టుకున్నాను నేను కూడా. ఇంతవరకు ఎందుకు అలాట్మెంట్ చేయలేదు? నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి.
ఆధారాలు లేకపోతే నన్ను అరెస్టు చేయాలని కూడా ప్రతిసారి చెప్పాను. మీరు ఫోన్ చేయండి, ఎక్కడికి రావాలి చెప్పండి, నేను వస్తాను. నా నంబర్ కూడా ఇస్తాను, మీకు నోటెడ్ చేసుకోండి. కలెక్టర్ గారికి చెప్తున్నాను, ఆడియో గారికి చెప్తున్నాను, హౌసింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్లకు కూడా చెప్తున్నాను. నా నంబర్ నోటెడ్ చేసుకోండి. నా సెల్ నెంబరు 8977833307. మా పేరు మహమ్మద్ చాంద్ పాషా, సంగారెడ్డి జిల్లా. నేను స్టాఫ్ రిపోర్టర్ని. ఉన్నది వాస్తవానికి తెలియజేస్తున్నాను. నేను ఏ అధికార వాళ్ళకు నేను భయపడాను. ఎవడు అధికార వాళ్ళు తప్పు చేసినా కానీ అది నేను ప్రజల దృష్టికి తీసుకెళ్తాను. అమ్ముడు పోయిన జర్నలిస్టులు అధికార వాళ్ళ మాట వింటారు, మేము అమ్ముడు పోను. ఉన్నది వాస్తవానికి వార్తలు పెడతాను. నేను నా మీద కేసు నమోదు చేస్తారా, చేసుకోవచ్చు. అరెస్టు చేపిస్తారా, చేపియండి. చంపిస్తారా, చంపిపియండి. చాంద్ పాషా ఒక దేవునికి భయపడతాడు, నాయకులకు కాదు భయపడేది. నేను నీతి నిచేతగా ఉంటాను. చెమటలు గుట్టించి నేను కడుపు నింపుకుంటాను. నేను అడిగేది ఏం తప్పు? ఒక అధికార వాళ్ళు ఒక మీటింగ్ పెడితే ప్రజల సమస్యల మీద వాళ్ళు మాట్లాడితే నాకు డౌట్ వచ్చి నేను అడుగుతాను. అది అడుగుడు తప్పని అధికార వాళ్ళు చెప్తున్నారు. అంటే అధికార వాళ్ళు తప్పులు చేస్తున్నారు కనుకనే అధికార వాళ్లకు భయం ఉంటుంది. ఒకవేళ భయం లేకపోతే చాంద్ పాషాతోటి పేసుకు మాట్లాడాలని ప్రతిసారి చెప్తున్నాను. నేను ఎందుకు మాట్లాడతలేడు? దానికి కారణం ఏంది? మీకు చేతనైతే దమ్ముంటే ఫస్ట్ జర్నలిస్టులకు అడ్యుకేషన్ కార్డ్ అమలు చెయ్యండి, తర్వాత అడగండి. మీరు జిల్లా కలెక్టర్కే చేతనైతే లేదు ఒక జర్నలిస్ట్ మిత్రులకు అడ్యుకేషన్ కార్డ్ ఇష్యూ చేసేందుకు. మరి ఎలా అడుగుతున్నారు? కార్డు ఇష్యూ చేయండి, కార్డు చూపించమని ఎలా చెప్తున్నారు? అడ్యుకేషన్ కార్డు లేకపోతే పోలీస్ కేసు చేస్తానని మీరు బెదిరిస్తున్నారు అధికార వాళ్ళు. ఇది తప్పు కదా? అంటే అధికార వాళ్ళు తప్పు చేసినట్టే కదా. తప్పు చేయలేకపోతే అధికార వాళ్ళు మరి నాతోటి పేస్ ఎందుకు మాట్లాడతలేరు? నేను నంబర్ కూడా ఇచ్చాను, నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను. నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని కూడా మహమ్మద్ చాంద్ పాషాని కూడా ప్రతిసారి తెలియజేస్తున్నాను. ఇది వాస్తవమే కాదా? ఇగో 30 సంవత్సరాల నుంచి అధికార వాళ్ళు ఫైలు దాచిపెట్టుకున్నారు. చూడండి, ఇది వాస్తవా కాదా? ఇది చెప్పండి. ఇది హౌసింగ్ డిపార్ట్మెంట్ లెటర్ అండి. ఇంకొకటి మీకు చూపిస్తాను. ఇగోండి, సెక్రటరియట్ నుంచి సీఎం ఆఫీస్ నుంచి చీఫ్ సెక్రటరీ గారు పంపించారు. ఇది చూడండి, ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. ఇంకొకటి చూడండి, ఇగో చూడండి, ఇవన్నీ చూడండి, అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ఫైల్స్ ఎక్కడ దాచిపెట్టారు? సంగారెడ్డి కలెక్టర్ గారు దీనికి ఆన్సర్ ఇవ్వాలి, సంగారెడ్డి ఆడియో గారు దీనికి ఆన్సర్ ఇవ్వాలి. చూడండి, నేను అన్ని ఆధారాలు చూపిస్తున్నాను. ఇగో చూడండి, ఇది కూడా మనకు గవర్నర్ గారు పంపించారు. ఇది చూడండి, ఇది గవర్నర్ లెటర్ కూడా దాచిపెట్టుకున్నారు. అవునండి, ఇగో ఇది చూడండి, అన్ని ఆధారాలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు అన్ని పేదవాళ్ళై ఇంద్రమ్మ ఇల్లు పెట్టుకుని, డబల్ బెడ్రూమ్ పెట్టుకుని, ఓపెన్ ప్లేస్ కూడా పెట్టుకుని ఫైల్స్ అన్నీ గోలుమాలు చేశారు. గోలుమాలు చేసినట్టు నేను చెప్తున్నాను కదా. అసలు నేను చెప్పేది ఏంటంటే ఈ ఫైల్స్ అన్నీ ఎక్కడున్నాయి? నేను అధికార వాళ్ళకి అడుగుతున్నాను. ఈ ఫైల్స్ అడుగున్నాయి. సంగారెడ్డి కలెక్టర్ గారికి అడుగుతున్నాను, సంగారెడ్డి జిల్లా ఆడియో గారికి అడుగుతున్నాను, సంగారెడ్డి జిల్లా నేను తహసీల్దార్లకు కూడా అడుగుతున్నాను, హౌసింగ్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జి కూడా ఆఫీసర్ని కూడా అడుగుతున్నాను. దీనికి ఆన్సర్ ఇవ్వగలుగుతాను. చూడండి, నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఏ ఆధారాలు లేవని కాదు, అన్ని సాక్ష్య ఆధారాలు ఉన్నాయి. ఇంతగానం చూడండి, ఈ ఆధారాలు ఉన్నాయా? ఒకవేళ నా దగ్గర ఆధారాలు లేకపోతే నన్ను అరెస్టు చేయాలని కూడా చెప్పాను కదా. అధికార వాళ్ళకు చెవులు లేవా, వినబడతాలు లేవా? నేను ఇవన్నీ ఆధారాలు చూపిస్తారుగా. అంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయని అధికార వాళ్ళు నన్ను టార్చర్ చేస్తున్నారు. ఇదే మాట. ఇవన్నీ వార్తలు పెట్టద్దు అని చెప్తున్నారు. కానీ నా దగ్గర ఆధారాలు లేకపోతే నా మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని ప్రతి అధికార వాళ్ళకు చెప్పాను నేను. అంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయనే అధికార వాళ్ళకు
ఇది పడుతుంది, ఇది పడుతుంది, ఇది చెమటలు పుడుతున్నాయి అధికార వాళ్ళకు. అసలు అందుకే ధైర్యం లేదు అధికార వాళ్ళకు. నాతోటి పేస్కు పేసి మాట్లాడుతందుకు జిల్లా కలెక్టర్కు కూడా దమ్ము లేదు, జిల్లా జాయింట్ కలెక్టర్కు కూడా దమ్ము లేదు, జేసీ గారికి కూడా దమ్ము లేదు, ఆడియో గారికి కూడా దమ్ము లేదు అని నేను చెప్తున్నాను. మీరు ఎందుకు భయపడుతున్నారు? నాతో పేస్కు పేసి మాట్లాడాలని చెప్పాను కదా, ఎందుకు భయపడతలేరు జిల్లా కలెక్టర్ గారు? మీకు ప్రతి ఒక్క ఆధారాలు నేను కలెక్టర్ మేడం గారికి వాట్సాప్ చేశాను కదా, జాయింట్ కలెక్టర్ గారికి కూడా నేను వాట్సాప్లో పెట్టాను అన్ని ఆధారాలన్నీ. హౌసింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్కి కూడా వాట్సాప్ పెట్టాను నేను. మన సంగారెడ్డి జిల్లా ఆర్డీఓ గారికి కూడా వాట్సాప్లో అన్నీ పెట్టాను. మున్సిపల్ కమిషనర్ గారికి కూడా అన్ని వాట్సాప్లో అన్ని ఆధారాలు పెట్టాను. ఆధారాలు ఉన్నాక మరి నన్ను ఎందుకు లోపల రాణిస్తలేరు కలెక్టర్ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీస్లో? దానికి ఆన్సర్ ఇవ్వండి కలెక్టర్ గారు. ఆన్సర్ ఎందుకు ఇస్తలేరు అంటే మీ అధికారి వాళ్ళు తప్పులు చేస్తున్నారని మీకు భయం. ఎందుకు భయపడుతున్నారు తప్పు చేయకపోతే? అంటే ఒక్క